10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎంతగా ఇబ్బంది పడ్డారో, ఎన్నేళ్లు వేదన అనుభవించారో ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. తన స్థలాన్ని కబ్జా చేసేందుకు 3 ఏళ్లుగా బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నించారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేయగానే నెలలోపే సమస్యను పరిష్కరించారని రాజిరెడ్డి అనే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి చెబుతున్నారు. తన స్థలాన్ని బీఆర్ఎస్ నేతల నుంచి కాపాడాలని ఆనాటి మంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తే 20 లక్షల రూపాయలిచ్చి సెటిల్ చేసుకోవాలని ఆ మంత్రి ఉచిత సలహా ఇచ్చారని రాజిరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల వేధింపులపై 3 ఏళ్లుగా పోరాడినా ఎవరూ పట్టించుకోలేదని, కానీ ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేయగానే స్పందించి పరిష్కరించారంటున్న రాజిరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఇటు సామాన్య ప్రజలు కూడా తమ సమస్యలు వస్తే ప్రజా దర్బారుకు వచ్చి ఫిర్యాదు చేసుకోవాలని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ప్రజా దర్బారు లోపల హైదరాబాద్ వెళ్ళి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వెంటనే స్పందించారు. ప్రస్తుతం నాతో పాటు రాజిరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. మీరు కర్మార్ నుంచి ప్రజా దర్బార్కు వెళ్ళి మీ ల్యాండ్ పైన మీరు చేస్తున్నటువంటి పోరాటం వివరించారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా సంతోషం సార్. నా పేరు కొత్త రాజిరెడ్డి సార్. నేను సింగరేణిలో రీసెంట్గా రిటైర్డ్ అయినా. చాలా గవర్నమెంట్ మార్పు అనేది కావాలని మనం ప్రజలందరం తెలంగాణ ప్రజలు భావించారు. మార్పు జరిగింది. దాని ఫలితాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అందుతున్నాయి సార్. ఫస్ట్ నాకు తొలి ఫలితం అందిందని నేను భావిస్తున్నా. నేను 3 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ 268 గదాల గురించి పెద్ద పోరాటమే చేసిన సార్ బీఆర్ఎస్ లీడర్లతోని. నా మీదకి వచ్చిన వాళ్ళు చాలా చిన్న వాళ్ళు కూడా కాదు. కేటీఆర్ బంధువు బీఆర్ఎస్ లీడరు చీటీ రామారావు, 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు, వీళ్ళకి అండదండలు కరీంనగర్ మేయరు సునీల్ రావు, వీళ్ళకు మున్సిపాలిటీ, వీళ్ళంతా ఒక ల్యాంపాన్ మూట లెక్క ఏర్పడి వీళ్ళందరూ నన్ను 3 సంవత్సరాల నుంచి నా రిటైర్డ్ అయిన డబ్బులు మొత్తం ఒడిచినాయి సార్. నేను ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇంత పోరాటం చేయవలసి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ కళలు కూడా ఊహించలే. అన్నీ మంచిగా ఉంటాయని అనుకున్నా, కానీ దేనికి కూడా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ పేదల రక్తం తాగింది సార్. ఇప్పటికైనా నాకు న్యాయం జరిగింది. దీనికి న్యాయం జరగడానికి మెయిన్ కారణం కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఆయనకు ధన్యవాదాలు. ప్రతి ఒక్క నేను ఆయన ఎమ్మెల్యే గెలవనప్పటి నుంచి నా స్టోరీ అంతా చెప్పుకుంటూ ఆయన దగ్గరికి పోతున్నా సార్. ఆయన అన్నాడు, మా గవర్నమెంట్ కంపల్సరీ వస్తుంది, వచ్చినాక మీకు న్యాయం చేస్తారు రెడ్డి అన్నాడు. మా ఎమ్మెల్యే కూడా ఆయన హుస్నాబాద్ నాకు న్యాయం చేసిండు పొన్నం ప్రభాకర్. గత 3 సంవత్సరాల లోపల ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అంటే ఎప్పుడు కూడా మీకు కనీసం పోలీసులు కానీ ఎవరు కానీ న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయలేదా సార్? నేను ఈ క్రమం లోపల ప్రతి ప్రజావాణి పోయి కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిలా నేను ఎంతో నేల మీద కూర్చొని కూడా నా నిరసన తెలియజేసిన. ప్రజావాణి పోయినా శూన్యం, పోలీస్ స్టేషన్ పోయినా శూన్యం. అక్కడి నుంచి నేను పోలీస్ స్టేషన్ పోగానే అక్కడి నుంచి మినిస్టర్ ఫోన్ చేస్తాడు, అది చేస్తాడని నన్ను 3 సంవత్సరాలు దింపారు సార్. ఎవ్వరు పట్టించుకోలే. నేను ఎన్నిసార్లు నాకైతే ఎవరు ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద కేసు పెట్టినా కూడా కేసును మూలవారేసింది, కానీ కేసు కూడా బుక్ చేయలేదు సార్. ఇప్పుడు మెయిన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పేదవాడికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఫలితాలు అందుతున్నాయి. అందులో మొదటి వ్యక్తిని నేను భావిస్తున్నా. నాలాగా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. గౌరవనీయులైన సిపి కమిషనర్ పోలీస్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే సిపి మహాంతి చాలా తెలుసుకొని మేము సంతోషపడ్డాం సార్. స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చిందని కరీంనగర్ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజా దర్బార్కి వెళ్ళిన వెంటనే నేను మళ్ళీ సిపి ఆఫీస్కి పోవడం, నా పేపర్లను సబ్మిషన్ చేయడం జరిగింది. చీటీ రామారావు మీద తోటరాములు, పక్కపంటి నిమ్మశెట్టి శ్యాము, ఈ స్కూల్ అతను సార్ ఈ మధ్యలో స్కూల్ పెట్టి ఎంత డిస్టర్బ్ అవుతాను చూడండి మీరు. ఆయన అంత స్కూల్ నడుపుకుంటూ ఉంటూ నన్ను హరాస్మెంట్ చేసిండు. 1999 లోపల కొన్నటువంటి ల్యాండ్ ఇప్పుడు 2024 లోపల మొత్తానికైతే మీరు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇటు ప్రజా దర్బారు మెయిన్ కారణం దోహదం చేసిందని అనుకుంటున్నాను సార్. నేను 99 నుంచి 2024 వరకు ఎలాంటి గొడవ లేదు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు 3 ఇయర్స్ నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తోటరాములు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు, చీటీ రామారావు. నాకు మెయిన్ ప్రజా దర్బార్ ప్రగతి భవన్కి వెళ్ళి వచ్చినాక నా ఫైల్ అంతా కదిలింది సార్. చాలా నాకు సంతోషంగా ఉన్నది. అక్కడ ప్రజా దర్బార్ వెళ్ళడం మూలంగానే నాకు ఈ పని జరిగింది. నాకు ఐడి నెంబర్ ఇచ్చారు సార్. ఆ ఐడి నెంబర్ ఇక్కడ ఫార్వర్డ్ అయింది. ఫార్వర్డ్ అయిన వెంటనే నేను మళ్ళీ ఇక్కడ సిపి ఆఫీస్ సంప్రదించిన వెంటనే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసారు. సిట్ ద్వారా ఎంక్వైరీ చేసారు. నా సైట్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేసారు ఏసీపీ మాధవి మేడం. వెంటనే అందరినీ
అదుపులోకి తీసుకున్నారు సార్. మాకు న్యాయం జరిగింది. ఎట్టకేలకు 4 సంవత్సరాల పోరాటం ఫలించింది కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల. గతం లోపల ఇక్కడ ఉన్నటువంటి అప్పటి మంత్రి గంగుల కమలాకర్ కూడా మీరు ఫిర్యాదు చేశారు కదా, అంటే అసలు దీని మీద ఏమి స్పందించలేదా? గతం లోపల ఉన్న మంత్రి గంగుల కమలాకర్ దగ్గరికి ఒక 50 సార్లు పోయినా సార్. పోతే ఆ స్వయాన మంత్రే ఒక రియల్ ఎస్టేట్ లెక్క వీళ్ళందరికీ వెన్నుదన్నులు అందిస్తూ నువ్వు చీటి రామారావు దగ్గరికి పోయి ఒక 20 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవా అని చెప్పిండు సార్. నేను సింగరేణిలో రిటైర్డ్ అయినా, నేను 20 లక్షలు నా దగ్గర ఎక్కడున్నాయి, చీటి రామారావుకు నేను ఎందుకు ఇవ్వాలని అడిగితే పోలీసు వాళ్ళని పెట్టి బయటికి గంటించాడు సార్. కానీ న్యాయం జరగలే గత గవర్నమెంట్లో పడ్డ ప్రతి ఆఫీసర్ దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా మినిస్టర్ ఫోన్ చేస్తాండే మీ న్యాయంగానే ఉన్నది, మరి మేము ఏం చేయాలి అని వాళ్ళు నాకు సమాధానం చెప్పుడు సార్. ఇది కాబట్టి నాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్లే నాకు న్యాయం జరిగింది. ప్రజా దర్బారు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సిపి గారిని కలవడం కలిగింది, మహాంతి గారిని, అభిషేక్ మహాంతి గారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలుసుకొని మేము సంతోషపడడం. అనుకున్నట్టేనే మాకు న్యాయం చేసింది సార్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్కు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, నేను ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, నేను నా ఫ్యామిలీ తరఫున, కరీంనగర్ ప్రజల తరఫున ఇంకా చాలా ఉన్నాయి. నా ఆదర్శం కావాలని అందరు బయటకు వస్తున్నారు సార్. నిన్న నుంచి ప్రెస్ వాళ్ళకు, మీడియా వాళ్ళకు వస్తున్నారు, సిట్ దగ్గరికి సంప్రదిస్తున్నారు. వాళ్ళకు కూడా నాలాగా న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తాను సార్. 4 సంవత్సరాల నుంచి కూడా నిరంతర పోరాటం చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా దర్బారుకు వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసిన తర్వాత ఇక్కడ కరీంనగర్ పోలీసు కమిషనర్ సిట్ అధికారులతో విచారణ చేపించి న్యాయం చేశారు. చివరికి ఇటు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక కార్పొరేటర్ తోటరాములతో పాటుగా ఇటు చీటీ రామారావు, బీఆర్ఎస్కు ఇటు ముఖ్యమంత్రి కుటుంబానికి దగ్గర బంధువు అయినటువంటి చీటీ రామారావు, వీళ్ళందరినీ కూడా నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజా దర్బార్ లోపల ఫిర్యాదు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ అండతోని తనకు ల్యాండ్ దక్కిందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాజిరెడ్డి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.